సవాల్ వేసిండు ఇప్పుడే. మొన్న మెదక్లోనేమో కేటీఆర్ సవాల్ వేస్తే ఇప్పుడు రామలింగన్న సవాల్ వేసిండు. మొన్న మెదక్లు ఏమన్నారు, మీకంటే కరీంనగర్ పార్లమెంట్ వాళ్ళమే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకుంటాం అన్నాడు. రామలింగన్న మన దగ్గర దోస్తు కదా, పక్క పొట్ట సోపతని రమ్మన్నా వచ్చిండు కానీ మనకింత సురుకు పెట్టిండు. మీ సిద్దిపేటల కంటే దుబ్బాకోళ్ళ మేము ఒక్క ఓటన్నా ఎక్కువ తెస్తా అంటుండు. తెరిద్దామా మనం వస్తున్నామా దుబ్బాకుండా ఎవరుండాలి? మన లింగన్న నేను చూపించదా అంటుండు. మరి జాగ్రత్త. మరి మనం ఇవాళ కరీంనగర్ వాళ్ళు మనతో పోటీ పడుతున్నారు. ఈ ఎలక్షన్లలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మనకు పోటీ లేరు. కాంగ్రెస్ వాళ్ళు చేతులు లావట్టిరు. అది ఎప్పుడో ఇక అది దిప్పుడు గలం లెక్క అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ పని. ఇక బీజేపీ వాళ్ళకైతే పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. మరి పోటీ ఎవరితోనేయా? పక్కపోట దుబ్బాకతోనో లేకపోతే కరీంనగర్ తోనో పోటీ ఉన్నది. మనకు ఎవరు ఎక్కువ మెజార్టీ తెచ్చి మన కేసీఆర్ గారికి బహుమానంగా ఇస్తారన్నదే లెక్క. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నంబర్ 1 ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఫస్ట్, అభివృద్ధిలో సిద్దిపేట ఫస్ట్, రేపు మెజార్టీలో నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫస్ట్, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సిద్దిపేటనే ఫస్ట్ ఉండాలి. ఉండాలంటే మనం అందరం కూడా 11వ తారీఖు నాడు ఎన్నికల్లో కొద్దిగా కష్టం అనుకోకుండా ఒక్క అడుగు పోలింగ్ బూత్ దాకా పోయి మన ఓటు మన కారు గుర్తుకు ఓటేసి కొత్త ప్రభాకర్ అన్నను దేశంలోనే పెద్ద మెజార్టీతో 5 లక్షల మెజార్టీతో ప్రభాకర్ అన్నను పార్లమెంట్ కి పంపే బాధ్యత మనది అని మనం చేస్తాం. కర్పూర్ లో గెలిపియాలంటే మనం పోతే విజయమే. పరకాల ఎలక్షన్ కు మనం పోతే విజయమే. బాన్స్వాడ ఎలక్షన్ కు పోతే మనం విజయమే. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక పోతే విజయమే. మొన్న అసెంబ్లీ ఎన్నికలు వస్తే 1 లక్ష మెజార్టీతో ఫస్ట్ ఉన్నాం. ఇంత గొప్ప కార్యకర్తలు, ఇంత గొప్ప ప్రజలున్న నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం అని నేను ఎంతో గర్వంగా గొప్పగా మీ గురించి నేను చెప్పుకుంటా ఉంటా. ఎక్కడ మాట్లాడినా నా నియోజకవర్గ కార్యకర్తలు, మా అక్క చెల్లెళ్ళు చాలా గొప్ప వాళ్ళు దొరకడం నాకు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నేను మాట్లాడుతూ ఉంటా. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలంటే, ఆ ప్రేమను నిలబెట్టుకోవాలంటే కొత్త ప్రభాకర్ అన్నకు కూడా అంతే మెజార్టీ ఇవ్వాలి. ఏమన్నా తక్కువ వచ్చిందనుకో ఏమంటారు, నా పేరు ఖరాబ్ కాదా? అగో హరీష్ రావుకు మాత్రం 1,18,000 వచ్చింది, ప్రభాకర్ అన్నకు జర కమ్మైందంటే నా పేరు ఖరాబ్ అయిద్దా కాదా? మరి నా పేరు ఖరాబ్ కావాలా? నా గౌరవం నిలబడాలన్నా, నా పేరు నిలబడాలన్నా ప్రభాకర్ అన్నకు కూడా మొన్న నా కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో అదే రీతిలో కష్టపడి కొత్త ప్రభాకర్ అన్నను కూడా పెద్ద మెజార్టీతో పార్లమెంట్ కు పంపాలి.